హలో వైజాగిటీస్, ఈరోజు మా ఊర్లో అదే మా ఇంటి దగ్గర గ్రామదేవత పండుగ, పైడిమాంబ తల్లి పండుగ. సో అందుకని మేము చేసుకునే స్పెషల్స్ 4 డిషెస్. ఒకటి బిర్యానీ అండ్ 2 చికెన్ అండ్ ఆల్సో ఒక స్వీట్ ఉండాలి కనుక గులాబ్ జామ్, అలాగే గారెలు మస్ట్ అండ్ షుడ్ మనకి, అందుకు గారెలు. అలాగే నేను మా అత్తయ్య అండ్ మా కో సిస్టర్ ముగ్గురం కలిపి చాలా చక్కగా అన్నీ చేసేసాము. అవుట్పుట్ అయితే అద్దిరిపోయింది. నేనైతే బాస్మతి రైస్కి ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. మరి మీరైతే ఎలా వేస్తారో కొంచెం కామెంట్ చేయండి. అలాగే ఆనియన్స్, టొమాటోస్, ఈ పోపు దినుసులతో పాటు నేను కొత్తిమీరే కాకుండా పుదీనా కూడా వేస్తాను. సో ఇదనమాట, ఇవి వేస్తున్నాను. ఇవన్నీ దినుసులు నేను డైరెక్ట్గా వేస్తాను. చాలా వరకు అవి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే డైరెక్ట్గా కూడా వేస్తాను. అది ఆయిల్లోని కాస్త వేగిన తర్వాత వెంటనే ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి, మేమైతే పచ్చిమిర్చి కూడా వేస్తాము. మీరు వేస్తారో లేదో అది కూడా కామెంట్ చేయండి. మిర్చి బాగా ఫ్రై అయ్యేలా మన వెజిటేబుల్స్ ఏదైతే ఆల్రెడీ చాప్ చేసుకుని ఉన్నామో అదన్నీ వేసేసి ఫ్రై చేసేయడమే. అండ్ అలాగే ఆ ముక్కలకు బాగా పట్టాలి కనుక దానిలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కారం, స్పైసెస్ అండ్ ఈ పుదీనా, ఈ కొత్తిమీర, ఈ ఫ్లేవర్ అంతా కూడా భలేగా చాలా బాగా వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్. అసలు ఆర్డర్ అయితే ఇంకొక పక్క మా అత్తయ్య ఏమొచ్చి ఉన్నవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. అంటే అక్కడ మేము డిషెస్ అన్నీ పడేస్తుంటాం కనుక దేనికి దాన్ని వాడినవన్నీ మేము క్లియర్ చేస్తున్నాము. అలాగే మా అత్తయ్య కూడా ఒక పక్క అన్నీ కూడా క్లీన్ చేసేయడం, డిష్ క్లీన్ చేసేయడం అన్నీ చేస్తున్నాం. మాకు వీడియో తీసిన వాళ్ళు లేరు కనుక, మాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కనుక మేము స్టాండ్ పెట్టుకొని ఒకే దగ్గర ర్యాండమ్గా ఇలా తీసేసాము. అండ్ నా చుట్టుపక్కల తీయడానికి అవ్వదు కనుక వీలైతే అన్నీ చూపిస్తాను. ఇంకా పిల్లలైతే అల్లరి మామూలుగా లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచాం కనుక డైరెక్ట్గా వేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు నేను వేస్తుంది అయితే మీల్ మేకర్స్ అనమాట. అండ్ అలాగా అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత దానికి తగిన వాటర్ నేను చెప్పాను కదా 1:1.5 అనేసి. అవునంట, కాకా అంటుంది. అండ్ ఈ పండగకి అయితే మేము ఇన్వైట్ చేసిన పర్సన్స్ మా పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్, మా కో సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఇన్వైట్ చేసాం. మేము ఇంత పెద్ద ఇంట్లో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎలాంటి ప్లేసెస్ లేవు. ఏంటి పద్దు, నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మాట్లాడు. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఆ పక్కన నిల్చింది నేనే ఫ్రెండ్స్. పక్కన నుంచి వెళ్ళిపోయింది. ఆఖరి కాకి కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇంట్లో, పెద్దోళ్ళు పిల్లలే కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇలా అయిపోయింది. అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. అందరూ ఎక్సలెంట్, సూపర్, మార్వెలస్ అని ఇప్పుడు అనకపోయినా సరే చాలా బాగుంది వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోలోని మిగతా వంటకాలన్నీ కూడా వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోండి, ఇది మా బుడ్డదే అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో అర్థం కావట్లేదు. మినిమం 400 కూడా అవ్వలేదు. అండ్ ఎవరెవరో సోది చెప్పే వాళ్ళ వీడియోస్ అందరికీ కూడా ఎన్ని 10K 100Kలు కూడా ఉంటాయి. అలా ఎందుకని నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఫ్రెష్గా ఈ వీడియో కోసం డీటెయిల్గా రెసిపీస్ అవి కావాలి అంటే కింద నా ఫుల్ వీడియో కోసం రెసిపీ కావాలి అని అనుకుంటే కనుక నేను సింపుల్గా, వెరీ సింపుల్గా చెప్తాను. కామెంట్ చేయండి కిందన. అండ్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అయినా చేయండి, అట్లీస్ట్ ఎంకరేజ్ అన్నది నాకు రావాలి. అండ్ ఈరోజైతే చాలా హ్యాపీగా అయింది అండ్ బాగా కుదిరింది కూడాను. థ్యాంక్ యూ సో మచ్.